ఏపీలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చంద్రముఖిలా మారిపోయారన్నారు జగన్. ఇసుక, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరపబోయే పోరాటాలపై పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ 6 నెలలు తిరక్కు ముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదన్నారు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం, చంద్రబాబు అంతకంటే ఎక్కువ చేస్తానంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాడని జగన్ తెలిపారు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలా మంది తనతో అన్నారని, కానీ అమలు చేయలేని హామీలు ఇవ్వొద్దని తాను చెప్పినట్లు పార్టీ శ్రేణులకు చెప్పారు. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చు పెరిగినా సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామని జగన్ వివరించారు. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పినట్లుగా ప్రతి పథకాన్ని అమలు చేశామన్నారు. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను 10% ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యామని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా గడవక ముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు. మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే, మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితులకి ఈరోజు తయారైనాయి. 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్క తరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడే బాధుడు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆ రోజే చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారని జగన్ కామెంట్ చేశారు. చంద్రబాబును నమ్మడంతో ఉన్న పథకాలు పోయాయి, ఆయన ఇస్తానన్న పథకాలు కూడా రావడం లేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజలపై బాధుడు మొదలైందని, 6 నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్న ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు కూడా 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మరోవైపు స్కామ్ల మీద స్కామ్లు చేస్తున్నారు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు నడుస్తున్నాయని చెప్పారు. మైనింగ్ జరగాలన్నా, ఏదైనా కాంట్రాక్టు చెయ్యాలన్నా ఎమ్మెల్యే నుంచి మొదలై ముఖ్యమంత్రి వరకు నాకింత నీకింత అనే కార్యక్రమం నడుస్తోందని జగన్ విమర్శించారు. మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని అన్ని రకాలుగానూ మోసం చేసిందన్నారు. వైద్య రంగాల్లో మన ప్రభుత్వం చేసిన దాన్ని ఈ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని విమర్శించారు. చదువులు, వైద్యం ఈ రెండే మనిషిని అప్పుల పాలు చేసే పరిస్థితిలోకి నెట్టేస్తుందని, ఆ పరిస్థితి ఎప్పుడు రాకుండా చెయ్యాలి అని చెప్పి తాపత్రయపడి ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ అందేట్టుగా చేసి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ నాడు నేడు పనులతో ఆ హాస్పిటల్ రూపురేఖలన్నీ మార్చి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ
జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి జాతీయంగా చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61%, 61% ఉంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం 4% లోపే. రాబోయే రోజుల్లో చేయాల్సిన పోరాటాల గురించి, ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం గురించి పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు.